మేమేదో 5-10 పైసలు చేసినామని నిజాలు చెప్పే ధైర్యం మీకు లేదు. కానీ ఆ రోజు కేసీఆర్ గారికి ఉండే నిండు శాసనసభలో చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ పథకం కానీ, 108 అంబులెన్సులు కానీ, ఇది రాజశేఖర రెడ్డి గారు చేసిన చాలా మంచి పని, దీన్ని యథావిధిగా కొనసాగిస్తామని చెప్పిన ధైర్యము, సంస్కారము ఆ రోజు మా ప్రభుత్వానికి, మా నాయకుడు కేసీఆర్కు ఉండే. కానీ మీదేంది మీ సంస్కారం? టెక్స్ట్ బుక్కుల్లో అప్పటికే ప్రింట్ అయినటువంటి పిల్లల పాఠ్య పుస్తకాల్లో కేసీఆర్ గారి పేరున్నదనో, కేసీఆర్ గారి ఫోటో ఉన్నదనో పేపర్లు చింపి తమ పేర్లు అతుకు పెట్టుకున్నటువంటి వికారం ఈ ముఖ్యమంత్రి గారిది, రేవంత్ రెడ్డి గారిది. మేము నిర్మించిన ఫ్లైఓవర్లకు ఓపెనింగులు చేస్తూ, మేము కట్టిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేస్తూ, మా హయాంలో ఆర్డర్ ఇచ్చినటువంటి బస్సులకు జెండాలూపుతూ, మా హయాంలో మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతూ కాలం గడుపుతున్నారు తప్ప ఒక్కటైనా నిర్మాణాత్మకమైన అడుగు ఈ 9 నెలల కాలంలో పడ్డదా అని నేను అడుగుతా ఉన్నా. అంతకన్నా మీరు ఏం చేసిండ్రు అని నేను అడుగుతా ఉన్నా. ఇదంతా మీ మజ్బూరి, ఇంతకుమించి మీరు చేసేది కూడా ఏం కనబడతలేదు మాకు. కేసీఆర్ గారి ఆనవాళ్లు చెరిపేస్తాం అని చెప్పి బీరాలు బలికినటువంటి ఈ నాయకులు ఇలా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలను మీవిగా చెప్పుకోవడానికి మీరు పడుతున్నటువంటి తాపత్రయమే మీ మీద మా నైతిక విజయానికి ఒక సూచిక. మీ తన్లాట చూస్తుంటే మేము ఆల్రెడీ నైతికంగా మేము గెలిచినట్టే. మేము ఇచ్చిన ఉద్యోగాలు మీ ఉద్యోగాలుగా చెప్పుకుంటారు. మా హయాంలో 90% పూర్తయిన సీతారామ కట్కొత్తి మేమే చేసినామని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. మా ప్రభుత్వంలో నిర్మించిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కత్తిరించి మేమే కట్టినట్టు ఫోజులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రభుత్వంలో ఆర్డర్లు ఇచ్చి తయారైన బస్సులకు జెండాలూపుతూ మేమే చేసినామని చెప్పే ప్రయత్నం చేస్తూ మీరు ఇంతకు మించి ఏం చేసినారు? ఒక్క మంచి అడుగు పడ్డదా? సీతారామ నిర్మాణం కోసం మేము కృషి చేస్తుంటే ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు